రైట్. తెలంగాణ సచివాలయంలో బీసీ సంఘాల నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించి ఆర్ కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి. రాజశేఖర్ బీసీ సంఘాల నేతలతోటి మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్లో బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, అదేవిధంగా ఇటు ఇరవర్తి అనిల్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరితోటి బీసీ సంఘాల నేతలతోటి అయితే సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇటు బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి అంతకంటే ముందుగానే 3.1% ఇంకా సర్వేలో పాల్గొనలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా సర్వేలో పాల్గొన్న తర్వాత ఇంకా బీసీ కొంత జనాభా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీసీకి సంబంధించినటువంటి లెక్కలు ఇటు దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది కాబట్టి ఈ బీసీకి సంబంధించినటువంటి లెక్కలు పూర్తిగా తీయాలని చెప్పేసి ఇప్పటికే గతంలో ఒకసారి మీటింగ్లో ఇటు సూచనలు చేసినటువంటి నేపథ్యంలోనే రీసర్వే కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని 16 నుండి ఈ నెల 16 నుండి 28 వరకు రీసర్వే చేస్తూ ఉంది. దాంట్లో ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి ఈ 3.1% మంది ఇంకా ఎవరైనా పాల్గొన్న వాళ్ళు ఉంటే ఇటు వాళ్ళు సంబంధించినటువంటి ఏమైనా తప్పుడు సమాచారం ఉన్నా మరొకసారి కూడా వీళ్ళందరూ కూడా ఈ సర్వేలో పాల్గొనడానికి అవకాశం కల్పించింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేకపోతే ఎండిఓ కార్యాలయాలు కానీ అదేవిధంగా ఇటు ఆన్లైన్ ద్వారా కానీ ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ సంబంధిత అధికారులు ఇంటికి వచ్చి ఎన్యూమినేటర్స్ వచ్చి ఈ యొక్క డేటాను తీసుకుంటారు కాబట్టి దీనిపైన 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు బీసీ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. రీసర్వేను కూడా హర్షిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇటు మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టాలని చెప్పి భావిస్తోంది. ఇక్కడ బిల్ పాస్ చేసుకుని చట్టం చేసి ఆ తర్వాత దీన్ని కేంద్రానికి పంపించి కేంద్రం చేత ఆమోదింపజేసేందుకు ఇటు బీసీ సంఘాలు కానీ వివిధ రాజకీయ పక్షాలు కానీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కానీ ప్రధాని నరేంద్ర మోడీ కానీ అందరూ కూడా అందరినీ ఒప్పించి ఈ యొక్క బిల్లును దేశవ్యాప్తంగా ఇటు ఒక చర్చకు తీసుకొచ్చి పార్లమెంట్ లో చట్టం చేయించేటువంటి 9వ షెడ్యూల్ చేర్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి సంఘ నేతలందరూ కూడా వివిధ రాజకీయ పక్షాలకు అందరికి కూడా విజ్ఞప్తి చేసింది ప్రభుత్వం. కాబట్టి ఈ నేపథ్యంలోనే 42% రిజర్వేషన్ సాధించుకోవడం కొరకు అందరి మద్దతు కావాలని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళందరితోటి సమావేశం నిర్వహిస్తోంది. కాబట్టి ఈ సమావేశంలో ప్రధానంగా ఈ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు మరొకసారి కూడా దానిపైన 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలను ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర బీసీ నేతలతోని సచివాలయంలో సమావేశం కావడం జరిగింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.